కొత్తిమీర వంకాయ, బాబోయ్ ఇది బ్రాహ్మల కూర కదా, మనం తింటామా అనుకుని చాలా మంది వండుకోకుండా సగం మంది మానేసే ఉంటారండి. అందులోని బ్రాహ్మల కూర అంటే ఎంత టేస్ట్గా ఉంటాయి చెప్పండి. బ్రాహ్మల కూర, కాపుల కూర, నా రెడ్డిస్ కూర అని ఏం లేదండి. ఏ కూర అయినా సరే మనకి టేస్టీగా చేసుకుని తినడమే కావాలి. ఎందుకండి ఉన్న ఒక్క జీవితం శుభ్రంగా తిని శుభ్రంగా పడుకోకుండా డైట్లని అవన్నీ చేయడం ఎందుకు చెప్పండి. ఒక్కసారి మీరు ఈ కూర తిన్నారంటే అసలు ఆహా అమృత అనాల్సిందే అండి. అలా ఉంటుంది ఈ కూర. అలాగే దాని తగ్గట్టు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే వంకాయని ఆయిల్లో మనకి సరిపడా వేపుకోవడం. ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ వేయకూడదు. ఎక్కువ వేగిందనుకోండి కొంచెం మాడు వాసన ఆ టైప్లో వస్తుంది. అదే కొంచెం తక్కువగా వేగితే పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇందులో పెద్ద వాటర్ ఏం లేదండి. జస్ట్ కొత్తిమీర కారం మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రమే అందులో దానికి సరిపడా వాటర్ నేనైతే వేసేసుకుంటాను. చాలామంది టైట్గా వేసుకుంటారు, కానీ అది లూజ్గా వాటర్లా ఉంటేనే మనకి అందులో కూడా మగ్గి ఆ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. బ్రాహ్మిన్స్ అయితే కంపల్సరీ ఇంగువ వాడతారు, ప్రతి దాంట్లోనే ఇంగువ వేస్తారు. నేను కూడా అన్నింటిలో వేసేస్తాను అనుకోండి. చాలామందికి తెలియకుండా వేసినా కూడా చాలా బాగుందని తినేస్తారు. అదే చూపించాను అనుకోండి, బాబా ఇంగువ వద్దు మేము తినమంటారు. ఇంత మంచి కూరలు పెడుతున్నా కూడా కనీసం లైక్ కొట్టట్లేదు, వ్యూస్ రావట్లేదు. సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి.